మీరు చెప్పండి బిఎన్ రెడ్డి గారు, మీరు పార్టీలో చాలా సీనియరు. అంటే మీ గురించి తెలిసిన వాళ్ళకి ఏంటంటే మీరు అంటే మాజీ సిబిఐ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు గారికి అత్యంత సన్నిహితులు అనేటువంటిది ఒకటి ఉన్నది. విజయరామారావు గారు పార్టీని విడిచి టీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు మీరు కూడా వెళ్తారు అనేటువంటిది వినపడింది. ఎందుకు ఆగిపోయారా, లేకపోతే ఏంటి ప్రాబ్లం? ఒకటి విక్రమ్ గారు, నేను స్వతహాగా ఎన్టీ రామారావు అభిమాని. మా ఇల్లు కూడా పాతిల్లు ముషీరాబాద్ రిసాలగడ్డ మీద ఉండడం, తర్వాత ఎన్టీ రామారావు గారు గోల్కొండ చౌరస్తా దగ్గర స్టూడియో ఉండడం, అక్కడనే పార్టీ పెట్టడం, ఆ విధంగా ఒక కార్యకర్తగా అక్కడి నుంచే నా యొక్క స్టూడెంట్ లీడర్గా, అదేవిధంగా అన్న పార్టీ పెట్టిన తర్వాత ఆ విధంగా ఉండడం జరిగింది. తర్వాత నేను జాబ్ రీత్యా జాబ్ చేయడంలో ట్రేడ్ యూనియన్లో రావడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం అంటే నాకు ఒక రకమైనటువంటి అభిమానం అనుకోండి. మా నాయకుడు, మా అభిమాన నటుడు పెట్టినటువంటి పార్టీ, ఒక మంచి చేసే పార్టీ, తెలంగాణకు స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ. ముఖ్యంగా హైదరాబాద్లో మేము చిన్నగా ఉన్నప్పుడు, నేను సిటీ కాలేజీలో చదువుకునేటప్పుడు ఎప్పుడు కర్ఫ్యూ వస్తుందో రాని పరిస్థితి, బయటకు వస్తే ఎప్పుడు కర్ఫ్యూ వస్తుందో రాని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి శాంతి భద్రతలు నెలకొల్పినటువంటి పార్టీ, తెలుగుకు వన్నె తెచ్చినటువంటి పార్టీ, తెలుగువాడు ఒకడు ఉన్నాడని చెప్పి చాటి చెప్పినటువంటి పార్టీ, ఇన్ని ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే, మా ఫాదర్ కూడా ఫ్రీడమ్ ఫైటర్ ఉండే. మేము ఎమ్మెల్యేలు కావాలని ఎప్పుడు కూడా నాకు లేకుండే. నేను ట్రేడ్ యూనియన్లో అనేక కర్మాగారాల్లో గెలవడం, విజయరామారావు గారు కూడా నేను అడ్వకేట్ కూడా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయడం జరిగింది. విజయరామారావు వచ్చిన తర్వాత వై డోంట్ టు జాయిన్ విత్ మీ అని చెప్పడం వల్ల నేను ట్రేడ్ యూనియన్ పక్కకు పెట్టి ఫుల్ టైం రాజకీయాల్లో మెయిన్ పార్టీలో పనిచేయడం జరిగింది. నేనేం చెప్తున్నానంటే, గతంలో అనేక సార్లు కూడా విజయరామారావుతో చెప్పడం జరిగింది, సార్ ఇది మన తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో మళ్ళీ చాటుకుంటుంది అని చెప్పిన తర్వాత కొన్ని కారణాలు మరి ఆయన రాజ్యసభ ఆలోచించిండా 2014లో ఎమ్మెల్యే కావాలని చెప్పి అనేక సార్లు ట్రై చేయాలి. 6 నెలలు మరి ప్రజల్లో ప్రచారం కూడా చేయడం జరిగింది, నేనే తీసుకుపోవడం జరిగింది. పొత్తులో భాగంగా రాలేదు, అతనికి టికెట్ రాలేదు. అప్పుడే రిజైన్ చేసిండు, ఎవరికి తెలియదు. మీ ముందు చెప్తా ఉన్నాను ఈరోజు. ఎలక్షన్ కంటే ముందే 2014 ఎలక్షన్ కంటే ముందే టికెట్ రాకుంటే ఆయన రిజైన్ చేసింది వాస్తవం. నన్ను పిలిపించి బిఎన్ నువ్వు రిజైన్ లెటర్ అని చెప్తే నేను అప్పుడు సార్ అట్లా కాదు, ఈరోజు సీనియర్ నేతకి టికెట్ ఇవ్వకపోవడం అనేటువంటిది బాధాకరం కదా. ఒకటి మరి అప్పుడు 2014లో రాష్ట్రం విడిపోయి మీకు అభ్యర్థులు కూడా పెద్దగా లేని పరిస్థితుల్లో విజయరామారావు గారు లాంటి టవరింగ్ పర్సనాలిటీకి పార్టీ టికెట్ ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా ఆశ్చర్యం. మేము కూడా అడిగడం జరిగింది, విజయరామారావు తీసుకొని బాబు గారిని కూడా కలవడం జరిగింది. పొత్తులో భాగంగా కొద్దిగా ప్రెషర్ వచ్చేసింది, పొత్తులో భాగంగా వదిలిపోవడం జరగడం జరిగింది. ఒకవేళ టీడీపీకి ఉంటే మాత్రం అతనికి ఇస్తామని చెప్పడం జరిగింది. సో దానికి ఆయన మనస్తాపం చెంది రిజైన్ చేయడం జరిగింది. నేనే ఇంట్లో కూర్చోబెట్టి ఇది మంచి పద్ధతి కాదు, అందరూ మిమ్మల్ని ఇది చేస్తారు, మీరు ఓపిక పట్టండి అని చెప్పి ఆ లెటర్ని నేనే చింపేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇక కొన్ని కారణాల వల్ల మరి ఆనాడు ఎన్టీ రామారావు ఏ విధంగా ఇక్కడ కూడా కొన్ని మాటలు విజయరామారావుని నన్ను కూడా కొన్ని రోజులు దూరం పెట్టడం జరిగింది. సర్లే అనుకున్నాను, కానీ టీఆర్ఎస్లో పోతాడని మాత్రం నేను ఎన్నడూ కూడా ఊహించలేదు. అనేక సార్లు కూడా అన్నాను, సార్ మనకు టికెట్ రాకుంటే ఏం చేద్దాం, ఏం సంగతి అంటే మనం పార్టీ వదిలిపెట్టే ఆలోచన ఉందిగా నేను అడగడం జరిగింది. సన్నిహితంగా ఉన్నా, వాళ్ళ కొడుకుల పిల్లల కంటే నేను సన్నిహితంగా ఉన్నా. ఈ ఏజ్లో నేను పార్టీ మారుతానా, వాట్ యు ఆర్ థింకింగ్ అని నన్ను క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ నేను కూడా సర్ప్రైజ్ ఏంటంటే, పార్టీ మారిందంటే నేను కూడా ఇప్పటికీ నమ్మలేకపోతాను.